హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు ఏంటో తెలుసా, నేను కొంచెం రాయలసీమ స్టైల్లో చక్కగా రాగి ముద్ద, నాటుకోడి, రెండు కాంబినేషన్ అదిరిపోతుంది కదండి. అసలు అది ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి చేసేసుకుందాం, వచ్చేసేయండి. ఈరోజు మనము నాటుకోడి రాగి ముద్దండి, మన రాయలసీమ స్పెషల్ ప్రిపేర్ చేయబోతున్నాము. దానికోసం ఏంటంటే నేను నాటుకోడి తీసుకొచ్చానండి షాప్ నుండి. చక్కగా దాన్ని ఇట్లా కాల్పించుకొని, ఇది నాటుకోడి కాల్చితేనే బాగుంటుంది కండి. ఇట్లా కాల్పించుకొని తీసుకొచ్చుకున్నాను, ఒక కేజీ అనమాట. తీసుకొచ్చాక దీన్ని ఏం చేశానంటే కొంచెం ఉప్పును పసుపు వేసేసి ఒక 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఇదిగో చూడండి, శుభ్రంగా వాష్ చేసేసుకొని నేను ఒక బౌల్లో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి మనము కావాల్సిన అవన్నీ కూడా మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్. ఇదిగోండి మంచిగా ప్లెయిన్ చిల్లీ పౌడర్ అనమాట. ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ మీరు వేసుకోండి. లేదు మీకు కారం ఎక్కువ అంటే మీరు తినేంత మీరు వేసేసుకోండి. ఇదిగోండి 3 టేబుల్ స్పూన్స్ మనము ధనియాల పౌడర్ అండి, కొరియండర్ పౌడరు ఒక 3 టేబుల్ స్పూన్స్. ఇదిగోండి మన ఒక టేబుల్ స్పూన్ అండి, పెద్ద టేబుల్ స్పూన్ అయితే హాఫ్ అనమాట. అల్లం వెల్లిపాయ ఫ్రెష్గా ఇప్పుడైనా పట్టేశాను, ఎందుకంటే టేస్ట్ బాగా రావాలి నాటుకోడి కాబట్టి. ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అంతా కూడా మనం మంచిగా ఈ ముక్కలకి పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ముక్కలకి మంచి ఉప్పు కారాలు, ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా మనము బాగా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ నాటుకోడి రాగి ముద్ద అండి, నాటుకోడి అంటేనే మంచిగా ఈ సీజన్లో కొంచెం జలుబులు అట్లా ఉన్నా కానీ చక్కగా నాటుకోడి తెచ్చేసుకొని పులుసు పెట్టుకొని తింటే అసలు జలుబు అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. కొంచెం స్పైసీగా చేసుకొని తింటే భలే ఉంటుంది, అసలు హెల్త్ కూడా మంచిది. ఇదిగోండి ఇలా మిక్స్ చేశాక మళ్ళీ మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లాస్ట్లో ఇట్లా వేసేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చక్కగా ఆయిల్ అంతా కూడా ముక్కలకి అన్నీ మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసుకున్నాం కదండి, పక్కన పెట్టేసుకున్నాం ఒక గిన్నెలో. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మన కుక్కర్ అండి, కుక్కర్ తీసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసాను అనమాట. ఇది కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 నుంచి 5 వేసుకోవచ్చు. మన ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము ఇదిగోండి పచ్చిమిర్చి ఒక 3 ఇట్లా కట్ చేసుకొని, ఘాటును బట్టండి 2 అయినా వేసుకోండి. ఎక్కువ ఘాటు ఉంటే 2 వేసుకోండి, లేదంటే ఒక 3 వేసేసుకోండి. ఇట్లా కట్ చేసుకొని నిలువుగా ఇవి వేసేసుకోవాలన్నమాట. మన పచ్చిమిర్చి మంచిగా చూడండి ఫ్రై అవుతుండగానే ఒక నిమిషం తర్వాత ఇట్లా మనం 2 ఆనియన్స్ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాండి, ఇవి కూడా మనం వేసేసేయాలి. ఎవరైనా చేసుకోవచ్చండి, కొంతమంది నాటుకోడి చేయడానికి కూడా రాదేమో టేస్ట్ అనుకుంటూ ఉంటారు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యాకండి మన ఆనియన్స్. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఇందాక అందులో ఆఫ్ వేసుకున్నాము, ఒక టేబుల్ స్పూన్ వేసామండి. పెద్దది అయితేనేమో ఆఫ్ వేసాం కదా, ఇప్పుడు మిగిలిపోయింది. ఇందులో కూడా మనం ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోవాలన్నమాట. వేసుకొని 2 కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయే వరకు మనం మంచిగా దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఒకేసారి అల్లం వెల్లిపాయ పేస్ట్ పెట్టుకుంటాం కానండి, ఎప్పటికప్పుడు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. దేనికైనా నాన్ వెజెస్కి అయితే మరి ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి, ఏం లేదు. అవన్నీ ముందు కలిపి పెట్టేసుకుంటాం, ఇది మనం రెగ్యులర్గా ఏం వేసేసుకొని ఇంకొకరు పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది కొంచెం ఈ పచ్చివాసన అంతా వెళ్ళిపోయి ఒక 2 నిమిషాల తర్వాత అండి ఇందులో కూడా మనము 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అందులోనేమో మనం 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం కదండి, మళ్ళీ ఇప్పుడు కొంచెం అనమాట. అంటే కొంచెం మీ ఘాటుని బట్టి మీరు వేసుకోండి. నాటుకోడి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదండి. ఒకవేళ మేమంతా తినలేమంటే కొంచెం మీకు సరిపోయే కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూడండి వేగిన స్మెల్ మనకు మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా వేగినప్పుడు ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది కదా, మంచిగా వేగిపోయింది అనమాట. ఇప్పుడు ముందుగా మనము చికెన్ అంతా కూడా ఇట్లా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇది చాలా లేతగా ఉందండి, సో కుకింగ్ టైం కూడా తక్కువగానే పడుతుంది. ఇది నేను తెచ్చింది అయితే కొంచెం లేతగా ఉన్న నాటుకోడి చికెన్ అనమాట. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మనము దీన్ని బాగా కలిపేసుకోవాలి. 1 నిమిషము మామూలు ఏదన్నా ప్లేట్ మూతుంటే పెట్టేస్తే ఇవన్నీ కూడా దానికి పడతాయి అన్నమాట.
ఒక నిమిషం ఏదన్నా పెద్ద ప్లేట్ లాంటిది దీనికి మన కుక్కర్కి సరిపోయే విధంగా ఒక మూత పెట్టేసేయండి ఒక 2 నిమిషాలు. మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము వాటర్ పోసుకోవాలండి. వాటర్ ఎట్లా అంటే మీకు చారు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అట్లా. నేనైతే ఒక గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను అండి. మీరు కొంచెం ఎక్కువ తక్కువ కావాలంటే మీరు చూసుకోండి. ఇదిగోండి ఇట్లా నేను 3 గ్లాసులు పోసుకున్నాను అండి. మళ్ళీ ఒకసారి మంచిగా కర్రీ అంతా పైకి కిందకి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనము ఒక 3 విజిల్స్ అండి. ఎందుకంటే ఇది చాలా లేతది కదా, అందుకని చెప్పేసి. అదే కొంచెం ముదురుది అట్లా అయితే కనుక మీరు ఒక 4 నుంచి 5 అనమాట విజిల్స్ పెట్టేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. ఒకవేళ ఉప్పు అది చెక్ చేసుకోవాలంటే ఈ టైంలో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చండి, అట్లా కూడా తెలుస్తుంది అనమాట. ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఉప్పు వేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి, అందుకని నేను కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకున్నాను అనమాట. ఇవ్వండి ఇప్పుడు మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు మనము వెయిట్ చేద్దామండి. ఇప్పుడు ఏంటంటే అండి, మూత పెట్టుకునే ముందు ఇందులోనే మనం ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూను మన ఇంట్లో మసాలా పౌడర్ ఉంటుంది కదండి, రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసుకునేది, అది ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలండి. ఇదేం లేదండి, నేను ఎప్పుడు చెప్పేదే ఉల్లిపాయ, ధనియాలు, చెక్క, లవంగాయ అండి. ఈ మూడుతోనే నేను ప్రిపేర్ చేసిన పౌడర్ అనమాట. ఇది వేసేసుకొని ఒకసారి కలుపుకొని, ఇది ఎందులో వేసుకున్నా బాగుంటుందండి. అందుకోసం అని చెప్పి నేనైతే మసాలా పౌడర్ ఇదే వాడతాను. ఇది పెట్టేశాక ఒక్కసారి మనము మూత పెట్టేసి 3 విజిల్స్ అండి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనము అదిగోండి 3 విజిల్స్ తర్వాత మన కర్రీ ఇట్లా ఉందండి. చక్కగా ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఉప్పు కారాలు ఏమన్నా తక్కువైనా కానీ మీరు చెక్ చేసేసుకోండి. చూడండి చక్కగా ఇదైతే మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే దీన్ని మళ్ళీ మనము ఇందులో కొంచెం మనం ఇందాక మసాలా పౌడర్ వేసాం కదా, అది కొంచెం యాడ్ చేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసుకొని స్టవ్ పైన ఒక 2 నిమిషాలు మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక 2 నిమిషాల తర్వాత అండి, ఇంకా ఎక్కువసేపు అయితే మన ముక్కలు బాగా ఇదైపోతాయి అనమాట. ఇట్లా దీనికోసం ఏంటంటే ఒక చిన్న కప్పు కొత్తిమీర వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి వేసేసుకోవాలండి. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి ఎంత చక్కగా మన నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది. నాటుకోడి పులుసు ఏదైనా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం. నేను రాగి ముద్ద ప్రిపేర్ చేయబోతున్నాను. చెప్పా కదా రాగి ముద్ద నాటుకోడి అని. అయితే దీనికోసం అని ఏంటంటే ఒక బౌల్లో కొంచెం ఒక 1/2 వంతు వాటర్ తీసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నేను రాగి పౌడర్ వేసేసి మిక్స్ చేసుకుంటున్నానండి. చక్కగా ఈ పిండిని సాఫ్ట్గా అసలు ఉండలనే లేకుండా మనం మంచిగా దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఇట్లా వాటర్లో కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం అండి ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి కానీ లేకపోతే ఏదైనా గిన్నె ఏదైనా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది పెట్టేసుకోండి. అది కొంచెం హీట్ అయ్యాకండి నేను చూడండి ఈ కప్పుతో 2 కప్పుల రాగి పౌడర్ తీసుకున్నాండి. రాగి ఫ్లోర్ 2 కప్పులు తీసుకున్నాను. సో మనం ముందు ఇందులో ఒక 4 కప్పుల వాటర్ వేసుకోవాలన్నమాట. 1కి 2 అండి. 2 కప్పుల పౌడర్కి 4 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఇట్లా 4 కప్పులు అండి. ఈ గిన్నెతో గుర్తుంచుకోండి, 2 కప్పుల ఫ్లోర్ 4 కప్పుల వాటర్. మన వాటర్ అంతా కూడా హీట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇందులో కళ్ళుపండి ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకోవాలి. అలాగే దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్. నెయ్యి కావాలన్న వాళ్ళు అయితే నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోండి. దీన్ని కొంచెం ఈ ఉప్పు ఈ వాటర్లో కరిగిపోతూ ఉంటుందండి. ఈ నెయ్యి వేస్తే ఈ నెయ్యి కూడా చక్కగా కొంచెం బాయిల్ అయ్యే వరకు మనము వెయిట్ చేద్దాం అండి. మన వాటర్ అంతా కూడా చక్కగా రోల్ అయిపోతుంది, అంటే బాగా మరిగిపోయినాయి అనమాట. ఈ మరుగుతున్న టైంలో స్టవ్ను ఒకసారి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి ముందుగా మనము ఇట్లా 1 టేబుల్ స్పూన్ ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా, ఏ ఉండలు లేకుండా ఇది ఇందులో వేసేయాలండి. ఇది ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని మంచిగా మళ్ళీ కలుపుకుంటూ మనము కొంచెం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇదిగోండి చక్కగా మనం వేసాం కదా, ఇది అంతా కూడా రోల్ అవుతా మంచిగా బాగుంది, హీట్ అయిపోయింది, చక్కగా అది మరుగుతుందండి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మనము ముందుగా 2 కప్పుల రాగి పిండి పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇది కొంచెం కొంచెంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉండలు అవ్వకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం తిప్పేసుకోవాలన్నమాట.
ఇదిగోండి మంచిగా ఉండలేమి లేకుండా వీటిని జాగ్రత్తగా మనం కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి దీన్ని చక్కగా ఇట్లా మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. అసలు ఉండలేమి లేకుండా చక్కగా వచ్చేసింది చూడండి. ఇట్లా మనం కొంచెం గట్టిపడి మన ముద్ద కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని మంచిగా ఇట్లా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఇదిగోండి ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే మనం ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ మంచిగా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయాలండి. అప్పుడు కొంచెం చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయాక మనం ముద్ద చుట్టుకుంటానికి బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా నేనేం చేశాను అంటే కొంచెం చల్లగా అయ్యాక ఇందులో ఈ కన్సిస్టెన్సీ తీసేసుకున్నా. ముందు ఈ గిన్నె కొంచెం నెయ్యి లైట్గా నెయ్యి రాసండి. ఆ నెయ్యి రాసేసి పెట్టేసి ఇదిగోండి ఇట్లా ముద్ద ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉంటే ఇలా వచ్చిందండి ముద్ద మనకి. దీన్ని మళ్ళీ ఇట్లా టర్న్ చేసుకుంటా ఇట్లా అనమాట మన రాగి ముద్ద ఈజీగా ఇట్లా. లేదంటే మీరు తడిచే వాటర్లో డిప్ చేసేసి ముద్ద కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లా కూడా చేయొచ్చు. లేదంటే ఇట్లా అండి. ఇదిగో మన రాగి ముద్ద చూసారా మంచిగా రెడీ అయిపోయింది అనమాట. ఇదిగో చూడండి. దీన్ని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇట్లా మీరు ఇంకెన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చండి. చూసారండి మన నాటుకోడి చికెను అసలు టేస్ట్ అదిరిపోయిందండి. ఇట్లా చూడండి మంచిగా భలే వచ్చింది. అలాగే మన రాగి ముద్ద కూడా అండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మీరందరైతే చూస్తున్నారు కానండి సబ్స్క్రిప్షన్ ఎవరు చేసుకోవట్లేదు. దయచేసి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అలాగే ఇదిగోండి ఇట్లా కలిపేసుకొని నోట్లో పెట్టుకుంటే అద్భుతం ఉందండి. నిజంగా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.